అండి, వెల్కమ్ టు పన్నీడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న స్వీట్ కార్న్తో ఈ రెసిపీని మనం కూడా చేసేద్దామా. ముందుగా స్వీట్ కార్న్ అయితే ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇవి ఉడకపెట్టేసుకున్నానండి. ఇవి కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగుని వేసుకుందాము. ఇది చాలా ఫేమస్ అవుతుంది. ఇన్‌స్టాలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా అందరూ ఇదే చేసుకుంటున్నారు. మనం ఎందుకు చేయకూడదని చెప్పి ఈరోజు చేస్తున్నా. మజ్జిగలోకి కొద్దిగా కారాన్ని వేసుకుంటున్నా, అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇందులో గరం మసాలాను కూడా వేసుకుంటున్నా, అలాగే ఇంకా జీరా పౌడర్ని కూడా వేసుకుంటున్నా. ఇంకా మీకు కావాలంటే ధనియాల పొడి, పెప్పర్ పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్వీట్ కార్న్ మనం ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఉడికించి అవి ఇందులో వేసుకొని ఈ పెరుగుని, మసాలాన్ని ఇదంతా కూడా దానికి అంటించాలన్నమాట. అదే విధంగా రెండోది తీసుకుని సేమ్ అలానే అనేసుకొని ఒక బ్యాండీ పెట్టుకొని అందులోకి పెట్టేసుకోవాలి. నేను 4 తీసుకున్నాను కదా, 4 ముక్కలు. ఈ 4టిని పైన నూనె వేసుకొని కొద్దిసేపు అలా కాల్చుకోవాలన్నమాట. సో చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతగానో ట్రెండ్ అవుతుందన్నమాట ఈ రెసిపీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా. సో ఈ విధంగా బాగా వేగిన తర్వాత దించేసుకొని దీనిపైన నిమ్మకాయ రాసేసానమాట. ఇంకా తింటుంటే ఉంది కారంగా, స్పైసీ తగులుతూ, పుల్లగా ఎంత బాగుందో, చాలా బాగుంది నిజంగా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.